ప్రభు నామంన అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 25వ తారీఖున. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ఆయన మహిమను మనము స్పష్టముగా చూడవలనని ప్రభువు కోరుచున్నాడు. ఆయన ఉన్నట్లుగా ఆయనను చూడక, ఆయనను తెలుసుకొనవలసినంతగా తెలుసుకొనకపోవట చేతనే మనము అనేక కష్టములను ఎదుర్కొంటున్నాము. మనము ఎప్పుడు నిరుత్సాహము, నిరాశ, ఓటమిలోనున్నట్లు భావించుదుమో అప్పుడు మనకు సరి అయిన పరిష్కారం ఒకటి కలదు. అది యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి ఆయన నూతన ప్రత్యక్షతను పొందుటయే. ప్రపంచమంతటిలోని క్రైస్తవ ప్రజలందరూ తమలో పరిశుద్ధత లేదన్న విషయమును ఎరుగుదురు. దేవుని ప్రజలలో జీవము గాని శక్తిని గాని మనం చూడలేకపోవచ్చున్నాము. అయినప్పటికీ మన ప్రభు ఇట్లా చెప్పుచున్నాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. మరలా ఆయన ఇట్లా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగానున్నాడు అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8లో చదువుచున్నాము. దేవుని వాక్యంలోని ఈ వచనములు దాదాపు ప్రతి క్రైస్తవుడు ఎరిగినవే అనియు, ఆయన మన దేవుడు ఎన్నడూనూ తప్పిపోడనియు చూపించుచున్నవి. అయితే మనం తప్పిపోయిన వారం గనుక ఆయన శక్తిని పొందలేకున్నాము. తన ప్రజలపై సాతాను చేయు ప్రతి దాడిని మన ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుచేతనే ఆయన మనకు అనేక హెచ్చరిక మాటలు చెప్పెను. శత్రువు బలవంతుడు గనుక నేను ఓడించబడుదునని మనము తలంచరాదు. మన ప్రభువు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని స్పష్టముగా చెప్పుచున్నాడు. కేవలము ఆయన వలననే, ఆయన ద్వారానే విజయమును పొందగలము. విజయవంతమైన క్రైస్తవ జీవితమును అనుభవించక మునుపు ఆయన విషయమైన స్పష్టమైన దృష్టి మనకు అవసరమై ఉన్నది. అత్యధిక విజయం పొందినట్లు మనం ఏ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రావలెనో దానిని ప్రకటన గ్రంథములో చూస్తున్నాము. ఈ గ్రంథములోని వర్తమానము సంపూర్ణ విజయమును గూర్చిన వర్తమానమే. నూతన సృష్టిలోని సమస్తమును పొందుటకు, మనం పొందిన ప్రతి నష్టమును తిరిగి సమకూర్చుకొనుటకు ఈ విజయం మనలను అర్హులనుగా చేయును. మనం దేనిని పోగొట్టుకున్నటకు ఇష్టపడము, అయినప్పటికీ మనం పోగొట్టుకునుట అన్నది తప్పక జరుగును. మనం నిర్లక్ష్యం వలన, దొంగిలించబడటం వలన, మర్చిపోవటం వలన పోగొట్టుకుందుము. మనము పోగొట్టుకొనినవి అనేకములు. ఒక దినమున ఎవరో నీ వద్దకు వచ్చి, అయ్యా నీవు నాతో వచ్చి నీవు పోగొట్టుకున్న వాటన్నిటినీ చూడుము అని నీతో చెప్పిరనుకుందుము. అప్పుడు నీవు అతనితో వెళ్ళి నీవు పోగొట్టుకున్నవన్నీ కనుగొని తిరిగి అవి క్రొత్తగా అడుగుటను చూచితవనుకొనుము. అప్పుడు నీవు అధికంగా సంతోషించవా? ప్రభువుకు స్తోత్రము, నేను పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకొంటిని అని అందువు. అదే వర్తమానమును నీవు ప్రకటన గ్రంథంలో చూచెదవు. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో చేసిన పాపం మొదలుకొని సమస్త నష్టము సమకూర్చబట్టను నీవు చూచెదవు. పాపం యొక్క శాపమును వాటిని బట్టి మానవ జాతి మొత్తము సమస్తమును కోల్పోయెను. మనము నష్టపడిన దానినంతటినీ సమకూర్చుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. మన ప్రభువు అద్భుతములు చేయును. పాపం చేత పతనమైన మన జీవితములను ఆయన పరిపూర్ణమైనవిగా చేయును. అట్టి కృపను దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్.